Good evening, Satish Babu. Prime time with Journalist Diary. ఇవాల్టి మన ప్రైమ్ టైం జర్నలిస్ట్ డైరీ విశిష్ట అతిథి వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన గురించి ఆహ్వానించే ముందు ఒక రెండు మాటలు ఆయన అనుమతితో ఆయన గురించి రెండు మాటలు ఐ జస్ట్ వాంటెడ్ టు రీడ్ అవుట్ ఎ స్మాల్ స్క్రిప్ట్. కోడూరు ఈశ్వర వరప్రసాద రెడ్డి అని చెప్తే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి అంటే మాత్రం తెలియని వాళ్ళు ఉండరు. భారత్లో వ్యాక్సిన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన వారుగా వరప్రసాద్ రెడ్డిని ప్రపంచం గుర్తించింది. ప్రపంచం భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ని సత్కరించుకుంది, గౌరవించింది. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన యంగ్గా కనిపిస్తారు వరప్రసాద్ రెడ్డి గారు. నెల్లూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టారు ఆయన. ఈరోజు ఆయన విలువలతో కూడిన సంస్థకు ఒక అధిపతి. వ్యాపార సామ్రాజ్యం అంటే ఆయనకి నచ్చదు, ఆయన ఆయన అసలు ఒప్పుకోరదని. విలువలతో కూడిన సామ్రాజ్యం, విలువలతో కూడిన సామ్రాజ్యం కూడా విలువలతో కూడినటువంటి సంస్థకు అధిపతి శాంతా బయోటెక్. అంతేకాదు యోగా, కళలు, సాహిత్యం, హాస్యంపై మక్కువతో ఆయన హాసం అనే పత్రిక కూడా నడుపుతున్నారు. శాంతా ట్రస్ట్లో అనేక పుస్తకాల పేరుతోటి ఆయన ఈ హాసం పబ్లికేషన్స్ సంస్థ తరఫున శాంతా ట్రస్ట్ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుస్తకాలని ఆయన ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు. వన్ ఆఫ్ దేర్ ఆయన మాట్లాడితేనే ఆయన గురించి సామాజిక కార్యక్రమాల గురించి గుర్తొస్తే అంతమంది మిత్రులు, ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. హైదరాబాద్లో బయోటెక్నాలజీ సంస్థలేవి కూడా లేని రోజుల్లో ఆయన హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారీ కోసం శాంతా బయోటెక్ సంస్థను స్థాపించారు. అందుకు ఆయన అనేక కష్టాలని ఎదుర్కొన్నారు. చివరకు 1997 ఆగస్టుకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారు చేసి భారత్కు వ్యాక్సిన్ తయారు చేసే శక్తి లేదన్న విమర్శకుల నోళ్లను మూయించారు. దట్ ఈస్ వరప్రసాద్ రెడ్డి గారు. సో ఆయనతోనే ఈ ఎన్నో బయోటెక్నాలజీ సంస్థలు ఇక్కడ పుట్టాయి, ఆయన స్ఫూర్తితో ఎదిగాయి. అది కాకుండా భారతదేశంలోనే ఈ బయోటెక్నాలజీ పాలసీస్ అన్నీ కూడా తయారైనటువంటి దీనికి ఆయన కర్త కర్మ క్రియ. సో ఆయనతో ఇవాళ మనసు విప్పి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కేవలం ఫార్మసీ, బయోటెక్నాలజీ ఇవే కాదు, మీకు చెప్తున్నాను సార్, మనం అనేక విషయాలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మీరు మా ప్రేక్షకులకి, వీక్షకులకి ఇవ్వాలనేటువంటిది జర్నలిస్ట్ డైరీ తరఫున నాకు కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. వరప్రసాద్ రెడ్డి గారు, ముందు ఫస్ట్ క్వశ్చన్, మీ పుట్టుక, మీ పూర్వోత్తరాలు, వీటి గురించి అన్నిసార్లు అందరికీ తెలిసినవే కాబట్టి నేను దాంట్లోకి ఎక్కువ జోలికి వెళ్ళడం లేదు, అది మీ కోరిక కూడా. కానీ నేను ఒక్కటి ఏంటంటే, అసలు ఒక రైతు కుటుంబంలోంచి వచ్చినటువంటి మీకు ఒక ఫార్మా రంగంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎందుకు కలిగింది? ఇది మాత్రం నేను అడగదలుచుకున్నాను, మీరు చెప్పాలి. నాకు కోరిక కాదు, ఇది నాకు భగవంతుడు కల్పించిన అవకాశం, నేను ఊహించని అవకాశం. ఇష్టంగా దాన్ని ఏం తీసుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో దాన్ని చేయదగినటువంటి వ్యక్తులు చేయనప్పుడు ఎవరు చేయకపోతే ఎలాగా అన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది. నా నేపథ్యం ఫార్మా కాదు, నేను చదివిన చదువు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ జీవశాస్త్ర సాంకేతికతకు నాకు ఎలాంటి సంబంధం లేదు, పరిచయం లేదు. కాకపోతే మనిషి జీవితం
అన్ని వేళలా తను కోరుకున్నట్టుగా జరగదు. నేను పుట్టుకతోనే ఏదో ఆశయాలతో ఆదర్శాలతో పుట్టాను అనుకోవటం లేదు. అలా చెప్పను కూడా చెప్పను. సాధారణమైనటువంటి చదివే చదువుకున్నాను. కాకపోతే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అన్నది చాలా కష్టం. మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ డొనేషన్ కడితే దొరుకుతాయేమో, కానీ అప్పుడు కూడా డొనేషన్ కాలేజెస్ ఎక్కువ లేవు. మెరిట్ మీదనే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ. ఆనాటికి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు 4. ఇవాళ 670 ఉన్నాయి. మీకు ఆ సంఖ్య చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఒక 100 మంది విద్యార్థుల్లో ఇంజనీర్ కాగలిగిన వాడు ఒక్కడు లేదా ఇద్దరు, బహుశా ఉండకపోవచ్చు కూడా. 1000 మందికి ఒక్కరో ఇద్దరు కావచ్చు. ఇంకా మాట్లాడితే 10,000 మందికి ఒక్కరో ఇద్దరు అయి ఉండొచ్చు. అంతే. ఇంజనీరింగ్ సీట్లు ఆ రోజుల్లో 110, 120 ఒక్క కాలేజీకి. 4 కాలేజీలకి ఎంత? 480 మంది. జనాభా ఆనాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతమంది విద్యార్థులు ఉంటారు? లక్షల్లో ఉంటారు, కోట్లలో ఉంటారు. ఇవాళ 670 కాలేజీలు, ఒక్కొక్క కాలేజీలో సీట్లు వచ్చి 500, 600 అంటే ఎవడైనా ఏం చదువుకోవాలన్నా చదువుకోవచ్చు డబ్బిస్తే. చదువు కొనటం అనేది అవకాశం ఉంటాం. చదువు కొనుక్కోవచ్చు కదా. ఆ రోజుల్లో లేదది, మార్కులను బట్టే. నేను చదువుకున్న చదువు ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. దానికి తగ్గట్టే ఆ ఉద్యోగాలే చేశాను. ఆ ఉద్యోగాలు ప్రభుత్వంలో చేశాను. కేంద్ర ప్రభుత్వంలో డిఫెన్స్ ల్యాబ్స్లో చేశాను. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విభాగంలో చేశాను. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెండిట్లో నాకు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి ఆ సంస్థల్లో సంతృప్తి కలగలేదు. కారణాలు, నేను రాజీ పడలేనటువంటి నైతిక విలువలు లేవు అక్కడ. నాకు ఇష్టపడలేదు, బయటకు వచ్చేసాను. నేను ఎంటర్ప్రినర్గా మారాను 85లో. అది కూడా నేను చదివిన చదువు సంబంధించిందే కానీ ఈ జీవశాస్త్రాలు ఇవేమీ కాదు, ఫార్మా కాదు. ఆ భాగస్వామ్యం, ఆ ఎంటర్ప్రినర్గా మారడం 85లో జరిగింది. అక్కడ నేను రాజీ పడకుండా నా భాగస్వామితో విభేదించి బయటపడ్డాను. అంటే నేను ఎక్కడా రాజీ పడలేకపోవడానికి కారణం నా మూర్ఖత్వం అనుకోవచ్చు, లేదా నాకున్నటువంటి ఒక నిబద్ధత. కొన్ని విలువలకు నేను కట్టుబడి ఉన్నానని చెప్పి నిర్ణయించుకొని. విలువల్ని మూర్ఖత్వాన్ని ఎందుకు అనుకోవాలండి? అంటే ఈ రోజుల్లో దాన్ని అలాగే అంటున్నారు. అలా అంటేనే బహుశా మీ ప్రేక్షకులకి, వీక్షకులకి అర్థం కావచ్చు. అంటే ఇంత మొండిపొట్ట ఆయనకి, ఇంత మొండివాడా అని అనుకుంటారు కదా. అందుకని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. చాలా కొద్దిమంది మాత్రమే ఈరోజు విలువల గురించి మాట్లాడతారు అని చెప్పిన అభిప్రాయాలు ఉన్నప్పుడు ఎవడు మాట్లాడినా దాన్ని కొంచెం ఒక ఆక్షేపణగానే చూస్తున్నారు. అది కూడా నేను బయటకు వచ్చేసాను. తర్వాత నేనేమి ఏ ఇండస్ట్రీలో చేద్దామన్న ఆలోచన లేదు, ఏమీ లేదు. వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకోవచ్చు అనుకున్న తరుణంలో ఈ వ్యాక్సిన్ల గురించినటువంటి కొరత, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి సందర్భం, మన పిల్లలకి కాపాడుకోవడానికి తగినంత తక్కువ ధరలో వ్యాక్సిన్లు లేవు, ప్రతి వ్యాక్సిన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నటువంటి పరిస్థితిలో ఉంది. కానీ కొన్ని వ్యాక్సిన్లు ఇతర దేశాల నుంచి టెక్నాలజీ తీసుకుని తయారు చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. 73 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సంస్థ బయలాజికల్ ఈవాన్స్ హైదరాబాద్లో ఉంది. తొలి వ్యాక్సిన్ కంపెనీ దేశానికి. ఈ మసూచి ఇవన్నీ ఆ రోజుల్లో వచ్చినటువంటి తొలి వ్యాక్సిన్ కంపెనీ ఇండియాలో బయలాజికల్ ఈవాన్స్ హైదరాబాద్. రెండవది సీరం ఇన్స్టిట్యూట్, 55 సంవత్సరాల వయసు ఉంది దానికి, పూనాలో. కానీ వీళ్ళు కూడా టెక్నాలజీ ఏది డెవలప్ చేయలేదు. అది తెచ్చుకున్నారు, ఇతర దేశాల నుంచి తెచ్చుకొని టెక్నాలజీ తెచ్చుకొని దాని ద్వారా తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు నేను నా ఉద్యోగ ప్రస్థానం అయిపోయి ఒక భాగస్వామ్యం దెబ్బతిన్న తర్వాత వ్యవసాయానికి మళ్ళుతున్న సమయంలో, ఆ కృషి టైంలో వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ వ్యాక్సిన్ల అవసరం, అందులో కొత్తగా అప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కంగారు పడుతున్నటువంటి అంశం ఏంటంటే హెపటైటిస్ బి, లివర్ వ్యాధి. 45 మిలియన్ ప్రజలకి ఇది సోకుంది. ప్రపంచంలో రెండో అత్యంత ఎక్కువ మందికి సోకినటువంటి వ్యాధి హెపటైటిస్ బి. ఇది మొదటి దేశం చైనా, రెండవ దేశం ఇండియా. వీళ్ళు కానీ వ్యాక్సిన్ వేసుకోవటం లేదు అని వాళ్ళు చాలా నిరసనగా, ఒక రకమైన తూష్ణీభావంతో మనకు శ్రద్ధ లేదు, మన పిల్లల పట్ల ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అన్నటువంటి నేపథ్యంలో నేను తొలిసారిగా విన్నది హెపటైటిస్ బి అన్నది ఒక అంటువ్యాధి అని.
దానికి వ్యాక్సిన్ ఎందుకు తయారు కావట్లేదు అంటే అది బయోటెక్నాలజీ పరంగా ఉంది. ఇందాక మీరు పరిచయం చేస్తున్నప్పుడు హైదరాబాద్లో లేని బయోఫార్మా అన్నారు. దేశంలోనే బయోఫార్మా లేదు. ఎగ్జాక్ట్లీ. అది హైదరాబాద్ పరిమితం కాదు, ఈ దేశంలోనే బయోఫార్మా లేదు. ఫార్మా ఉంది. ఫార్మా అంటే ఎప్పటి నుంచో ఉంది. ఫార్మా అంటే బయోఫార్మా కెమికల్ కాంపౌండ్స్, అంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటల్స్ పౌడర్స్ కలిపి చేసేటటువంటిది. కానీ బయోఫార్మా అనేది అది కాదు. అది కేవలం జీవ సాంకేతిక పరిజ్ఞానం. ఆ పరమైనటువంటి బయోఫార్మాలు లేవు దేశంలో. ఈ హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఇతర దేశాలు 2 దేశాలు చేస్తున్నారు, 3వ దేశం కూడా చేస్తుంది, కానీ వాళ్ళు ఎవరికి అమ్మరు. కేవలం 2 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, చాలా ఖరీదు ఎక్కువ. ఆనాటి 92 నాటి పరిస్థితి ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి. మన దేశ ఆర్థిక వనరులు అంత అనుకూలంగా లేవు. కాబట్టి ప్రభుత్వం దాన్ని చూసి చూడనట్టుగా పాలసీస్ కూడా, విధానాలు కూడా సరిగ్గా లేవు. అది అంటే విధానాల తర్వాత వస్తాయి. దీన్ని అసలు ఇంపోర్ట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆస్కారమే లేదు. డబ్బు లేదు. బేసిక్గా ప్రధానంగా ఏంటంటే అంత ఖరీదైనటువంటి వ్యాక్సిన్ మనం ఇంపోర్ట్ చేసి ప్రజలకు అందరికీ ఇవ్వాలంటే పుట్టిన ప్రతి బిడ్డకి ఇవ్వాలి. WHO వాళ్ళ ఇచ్చినట్టు మ్యాండేట్ ఏమిటంటే బిడ్డ పుట్టగానే కొన్ని వ్యాక్సిన్లు ఇవ్వాలి కొద్ది వారాల్లోనే. అలా ఇచ్చే వ్యాక్సిన్లు DPT, BCG, MMR. పోలియోకి సంబంధించినవి కూడా తర్వాత వచ్చినాయి. వాటి సరసన ఈ హెపటైటిస్ బి కూడా ఇవ్వాలి అని నిర్ధారించారు. వాటి సరసన ఇవ్వాలంటే ఇది ఇంపోర్ట్ చేసి ఇవ్వాలి, మన దేశంలో తయారు కావట్లేదు, చాలా ఖరీదు ఎక్కువ. పుట్టిన ప్రతి బిడ్డకి ఇవ్వాలంటే కొన్ని $1 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే 3 డోసులు ఇవ్వాలి, ఒక్కొక్క డోసు $18, $20 ఉంది. ఒక బిడ్డకి $60, 25 మిలియన్ల పిల్లలు మన సంవత్సరానికి పుడుతున్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. కనుక ప్రభుత్వం దాన్ని చూసి చూడనట్టుగా మౌనంగా గంభీరంగా ఉండిపోయారు. కానీ ఇతర దేశాల్లో పిల్లలు వేసుకుంటున్నారు, కొద్ది దేశాలు మినహాయించి. వేసుకోని దేశాలు మన నైబరింగ్ కంట్రీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటివి. ఈ దేశాలను ఉద్దేశించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు చాలా తీవ్రంగానే నిరసన వ్యక్తం చేస్తూ వీళ్ళకి వాళ్ళ బిడ్డల పట్ల శ్రద్ధ లేదు, మేము చెప్తుంటే వింటం లేదు, వీళ్ళు ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో చేర్చి ప్రతి బిడ్డకి ఇవ్వకపోయినట్లయితే 97 నాటికి వీళ్ళు గాన అందరిలాగా ఈ షెడ్యూల్లో పెట్టకపోతే వీళ్ళకి చేయాల్సినటువంటి సహకార సంపత్తులు మేము మానేస్తాం అని అన్నారు. అది నేను వినడం జరిగింది. దీన్ని ఎందుకు చేయట్లేదు మనం అని చెప్పని నేను ఈ ఫార్మా రంగంలో ఉన్నటువంటి దిగ్గజాలను అడిగాను. వాళ్ళు బయోఫార్మా అనేది మనకు తెలియని సబ్జెక్ట్, అది ఇప్పట్లో జరిగేది కాదు, కొంతకాలం ఆగాలి. ఎంతకాలం అన్నాను. ఏం పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, మనం చెప్పలేము, మనం అప్పుడు దాకా ఆగాల్సిందే అన్నారు. అదేంటిది బయోలాజికల్ సైన్సెస్ మనకు యూనివర్సిటీలో చెప్తున్నారు, ఎక్కడ దానికి సంబంధించినటువంటి మంచి యూనివర్సిటీస్ మన హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్లో గొప్ప ల్యాబొరేటరీ CCMB ఉంది, NII ఢిల్లీలో ఉంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు వెనకబడున్నాం, అది ఎందుకు చేయట్లేదు అని అన్నాను. నీకు తెలీదు, ఎమోషనల్గా మాట్లాడుతున్నావు, నన్ను బుజ్జగించడం లేదా నన్ను నోరు మూయించడం చేశారు. ఎవరో చేయకపోతే నేనే చేస్తాను మొండిగా దిగాను. అట్లా నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. అంతేగాని నేనేదో ఆదర్శంగా నేను ఏదైనా చేద్దాం ఆరోగ్యపరంగా చెప్పి నేను దిగలేదు. ఆ సందర్భాలు, ఆ సిచ్యువేషన్స్ నన్ను నెట్టే ఎటువైపుకి. ఎవరు చేయనప్పుడు ఎవరో ఒకరు చేయాలి, దీన్ని ఎవరు చేయింది ప్యాషన్ ఇవన్నీ ఉన్నప్పుడే కొంత మొండితనం కూడా అవసరం అవుతుందండి. సో అది దాన్ని తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. నేను తక్కువ అంటలేదండి, వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ అంటలేదు, కానీ నేను అట్లాంటి నా ఊహలో ఇట్లా చేద్దామని ఏమీ లేదు. అది నా నెత్తికి నెట్టబడింది అనుకున్నాను, చేశాను, అంతే. వెరీ నైస్ అండి. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో మిమ్మల్ని ఒకసారి నేను కలిశాను, 1-2 ఇంటర్వ్యూలు కూడా చేశాను. లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, ఈ 3వ వేవ్ అనేటువంటిది వస్తుందా అని అడిగినప్పుడు మీరేమన్నారంటే, మాస్క్లు వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినంత కాలం 3వ వేవ్ ఏ వేవ్ అయినా వస్తుంది అని మీరు చెప్పారు. సరే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత నిజంగానే 3వ వేవ్ వచ్చింది, వెళ్ళిందని అనుకుంటున్నాం. హౌ డు యూ రియాక్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? ఇటువంటి పరిస్థితిని, మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా త్రాసులో వేసి చూస్తారు? అప్పుడు చెప్పిన మాట చెప్తాను మళ్ళీ. ఎప్పుడూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు, ప్రజల్లో వాళ్ళకి నిర్లక్ష్యంగా ఉండకూడదు.
అన్ని పార్టీలకు పెట్టుకోవడం, సామూహికంగా కలవడం, పబ్లకు వెళ్ళడం, అనవసరమైనటువంటి రాజకీయ మీటింగ్లకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే నిర్లక్ష్య ధోరణి, ఉదాసీనత కూడా. అదే ఈ ప్రభుత్వాలు కూడా పెడితే లాక్డౌన్ లేకపోతే ఏమీ లేదు, అలాగా వాళ్ళు కూడా కొన్ని సూత్రప్రాయంగా కొన్ని నిబంధనలు పెట్టాలి. తప్పనిసరిగా మోర్ దాన్ 100 ఉంటే మాస్కులు ఉండాల్సిందే, ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. ఏ పెళ్లి కానీ, ఏ సభ కానీ, ఏ సందర్భం కానీ 300 మించి ఉంటే బయట బయట పెట్టుకోవాల్సిందే. ఇలాంటి విధి విధానాలు రూపొందించుకుంటే కొంత మనసు పెట్టి సైంటిస్టులు ఉన్నారు, సామాజిక శాస్త్రం, మామూలు సందర్భంలో కూడా కొంతకాలం కనీసం. పోయిందని ఎట్లా చెప్తారండి? ఆల్రెడీ చైనాలో ప్రారంభమైంది 4వ వేరియంట్, కొత్త వేరియంట్. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంతసేపు? ఒక ఫ్లైట్ డిస్టెన్స్ అంతే. ఒక ఫ్లైట్ ఎంతసేపు వస్తుంది చైనా నుంచి ఇక్కడికి? అవుట్ 6 అవర్స్లో 7 అవర్స్లో ఆ వ్యాధి ఢిల్లీకి వస్తుంది, ఢిల్లీ నుంచి అందరికీ వస్తుంది. ఇది వాకిట ముందు కాచుకున్నటువంటి ప్రమాద హేతువు. దాన్ని మనం అయిపోయింది, 3rd వేవ్ అయిపోయింది, సంకలం గెలుచుకొని మళ్ళీ యథాప్రకారం తిరిగేట్టు మొదలెడితే 3వ వేవ్లో చేసినటువంటి నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రభుత్వంలో కూడా ఆ ఉదాసీనత కనిపిస్తున్నది. ఎవరు ఎక్కడ ఏం దాని గురించి మాట్లాడటం లేదు. తప్పనిసరిగా ప్రమాదం పొంచి అంటే ఇప్పుడు 4th వేవ్ అది ఎంత సీరియస్గా వస్తుంది, ఎంతమంది ప్రాణాలు తీసుకుంటుంది అని చెప్పే ఊహాగానం నేను చేయను. ప్రమాదం అయితే పొంచి ఉంది. ఎంతమందికి ఆవరిస్తుందో, ఎంతమందికి ఆవరించిందో తెలియదు. తప్పనిసరిగా కొంతమంది దీనికి లోను కాక తప్పదు. వాళ్ళు ప్రాణాలు అయిపోతాయా, కేవలం ఇబ్బంది పెట్టిపోతుందా? రకరకాల ఇబ్బందులు అయితే లోన్ అవుతామండి. ప్రొడక్టివిటీ పడిపోతుంది, ఖర్చులు పెరుగుతాయి, హాస్పిటల్స్ బాగవుతాయి, కానీ పర్సనల్ పీపుల్ వాళ్ళ జోబులంతా ఖాళీలు అవుతాయి, మానసిక వ్యధ, ఇవన్నీ కోరి తెచ్చుకున్నవి, కొని తెచ్చుకున్నవి అవుతాయి. కానీ జాగ్రత్త పాటిస్తే కొంతవరకైనా అవాయిడ్ చేయొచ్చు. 3వ బూస్టర్ డోస్ అందరూ వేసుకోవటం మంచిది, వేసుకోవాలి. అయిపోయింది ఇక వేరే ఎక్కలేదు అనుకోవటం కరెక్ట్ కాదు. అది ప్రాణాలు కాపాడుతుంది డెఫినెట్గా. మీకు అంటువ్యాధి సోకొచ్చు, ఇప్పుడు అందరికీ సోకింది, 3 వేసుకున్న వాళ్ళకి సోకింది. కాకపోతే ఆ తీవ్రత తగ్గుద్ది కదా, ఆ తీవ్రత తగ్గేదానికన్నా 3వ డోసు వేసుకోవాలి. బూస్టర్ డోస్ అంటున్నాం. అంటే అది కాదండి, ఇప్పుడు 2 డోసులు వేసుకుని బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రమాదం వస్తుంది. సో వ్యాక్సిన్ వల్ల ఏంటి ఉపయోగం అనేటువంటిది కొంతమంది అడుగుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమండి, ఏ వ్యాక్సిన్ కూడా 3 సార్లు వేసుకునే గతంలో. అప్పుడు 2 డోసులు సరిపోతాయని చెప్పిన మాట సరైనటువంటి అవగాహన లేక, ఒకటి సరైనటువంటి టెస్టింగ్ జరగలేదు. అప్పటి నుంచే చెప్తున్నాను. గత ఇంటర్వ్యూ మీరు ఒకసారి తిరగవేయండి. ఈ వ్యాక్సిన్లు ఆపద్ధర్మంగా వచ్చినవి, వీటికి సంపూర్ణమైన పరీక్షలు టెంపరీగా, అంటే టెంపరీ కాదు, అది అత్యవసర పరిస్థితిలో చేస్తారండి. ఆపద్ధర్మ ప్రభుత్వాలు వస్తాయి. ఆయన ఎప్పటికక్కడ కూర్చోడు కదా, ఎవరో ఒకరు ఆ స్థానంలో కూర్చోవాలి. ఏదో ఒక పద్ధతిలో దాన్ని నిరోధించాలి, ఈ వ్యాప్తిని. ఈ వ్యాక్సిన్ చేసి చూద్దాం, ప్రయత్నం ఏది, దానికి కావాల్సినటువంటి దాని షెల్ఫ్ లైఫ్ ఎంత, దాని ప్రభావం ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, రెండింటి సరిపోతుందా, 3వది వేసుకోవాలన్నా, వీటి మీద ఏ రకమైన పరీక్షలు జరగలేదు. పరీక్షలు జరగనప్పుడు మీరు ఎలా చెప్తారు 2 సరిపోతాయని? కాబట్టే కదా ఇవాళ 3వది తీసుకోమని చెప్తున్నారు. ఇవన్నీ దేనివల్ల చెప్పగలుగుతున్నారు? అనుభవం మీద. దాని ద్వారా ఆ వ్యాధి సోకిన సందర్భాలు, వ్యక్తుల్ని చూసి డాక్టర్లు పేషెంట్ గమనించి ఈ అనుభవ సారంతో చెప్తున్న మాట ఇవాళ 3వ డోసు వేసుకోమని. అంటే దాని అర్థం ఏమిటండి? మనకు దాని గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఆనాటికి లేదు. ఈనాటికన్నా ఉందా అంటే ఇంకా లేదు. లెప్రసీ గురించి 20-30 సంవత్సరాలు అవస్థపడి వ్యాక్సిన్ డెవలప్ చేశారు. ఇవాళ 9 నెలల్లో చేసేసి అది సంపూర్ణంగా మనం నివారించగలని చెప్పిన శక్తులు మనకు లేదు. మనం అనుకుంటున్నాం అంతే. తప్పనిసరిగా దీనికి ఈ అనుభవం రావడానికి 4-5 ఏళ్ళు పట్టవచ్చు. 4-5 ఏళ్ల తర్వాతనే దీని మీద ఒక సమగ్రమైన సమాచారం వస్తుంది. అప్పటికి దీనికి బహుశా మందు కూడా కనిపెడతారు. వ్యాక్సిన్ అనేది ఇప్పుడు రావాల్సిందంటేనండి, ముందు జబ్బు సోకినప్పుడు జబ్బు తగ్గించడానికి మందు రావాలి. అది రాలేదు ఈసారి. ప్రతి వ్యాధికి ముందు మందు వచ్చింది, తర్వాతే వ్యాక్సిన్ వచ్చింది. కోవిడ్కి హడావిడి పడిపోయి మనం ముందు వ్యాక్సిన్ వచ్చింది, ఇంతవరకు మందు రాలేదు. ఇదే విపర్యం గమనించాలి అందరూ. మందుగానే వచ్చితే ఆ ముందు ఎలా పనిచేస్తుందో గమనిస్తే నిర్దిష్టమైన వ్యాక్సిన్ చేయడానికి అవకాశం ఉంది. అది థియరీ. మనం ఇప్పుడు శాంతా బయోటెక్ నుంచి ఎందుకు వ్యాక్సినేషన్ మనం తీసుకురాలేకపోయాము ఈ కోవిడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో? దీని మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు
నా భాగస్వాముల సనోఫీకి ఉన్నాయి. ఇంత హడావిడిగా చేసే వ్యాక్సిన్ కాదని వాళ్ళు నమ్మారు. మీరు గమనించండి, 1-2 కంపెనీలు తప్ప మిగతా ఏ కంపెనీ కూడా, ఈ దేశాల్లో ఉన్న కంపెనీలు కూడా వ్యాక్సిన్ కంపెనీలు చేయలేదు. ఇది వ్యాక్సిన్లో కొత్తగా వచ్చిన కంపెనీలు వాళ్ళు బిచ్చగాడు పొద్దురగడన్నట్టుగా చేశారు. ఫైజర్ ఇప్పుడు వ్యాక్సిన్ చేయలేదు, దీనికి వచ్చారు. మోడర్నా ఇప్పుడు వ్యాక్సిన్ చేయలేదు, దీనికి వచ్చారు. ఆస్ట్రాజెనెకా ఎప్పుడు వ్యాక్సిన్ చేయలేదు, దీనికి వచ్చారు. వాళ్ళ థియరీ అది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అనుభవం ఉంది. ఒక్క ఇండియాలోనే భారత్ బయోటెక్ ఒక్కటే, బయలాజికల్ ఈవాన్స్ ఒకటే, సీరం ఇన్స్టిట్యూట్ ఒకటే వ్యాక్సిన్. ఇండియాలో అనుభవాలు ఉన్నాయండి. వాళ్ళు చేస్తే తప్పులేదు, కానీ ఇతర దేశస్తులు వాళ్ళు తప్పని అన్ను వాళ్ళు తొందరపడ్డారు. వాళ్ళని చూసి మనం కూడా 9 నెలలు చేయొచ్చని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడే వీళ్ళు కూడా గమనించి స్లో అయ్యారు కదా. భారత్ బయోటెక్ ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ కూడా అది ఒక కంపెనీతో, విదేశీ కంపెనీతో భాగస్వామ్యంతో ఉన్నటువంటిది. అవును, అందరూ భాగస్వామ్యంతో చేశారు కాబట్టి 9 నెలలకే వాళ్ళు కూడా ఇవ్వగలిగారు. వాళ్ళ తీరు అయితే అది కాదు కదా. వాళ్ళు చేసిన వ్యాక్సిన్లు అంతా చాలా కాలంగా టెస్ట్ చేసి మార్కెట్లో పెట్టినాయి. ఎప్పుడైతే విదేశీ కంపెనీలు వచ్చి జత కట్టినాయో వాళ్ళ ఆలోచన సరళి మన మీద పడింది. 9 నెలలు వాళ్ళు చేశారు, మనం 9 నెలలు చేయొచ్చు అనుకున్నారు వీళ్ళు. కానీ ఇవాళ గమనించి భారత్ బయోటెక్ వాళ్ళే చెప్తున్నారు 3వ డోసు వేసుకోండి అని. ముందు చెప్పారా? చెప్పలేదు కదా. 2 డోసులు సరిపోతాయి అనుకున్నారు కదా. వాళ్ళు 3వ డోసు వేసుకోమంటున్నారు. అది కాక బూస్టర్ డోస్ అంటున్నారు, నాసల్ డోసు కూడా చేసుకోమంటున్నారు. అంటే కాలక్రమంలో వ్యాధి గురించిన అవగాహన పెరుగుతూ వస్తుంది. దాని తాలూకు అనుభవంతో పకడ్బందీగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. అంటే మనకు లెర్నింగ్ కర్వ్లోనే ఉన్నాం, గమనించండి. అది మనం నేర్చుకుంటూ ఉన్నాం, తప్పులేదు, నేర్చుకోవాలి. దీన్ని అయిపోయింది ఇదే పర్ఫెక్ట్ అని చెప్పని ఎప్పుడు మేము ఒకప్పుడు కంపెనీలు నిర్ధారించినాయి. అది తప్పని ఆ రోజులు నేను చెప్పినప్పుడు నన్ను ఎవరు అంత సాధారణంగా నా మాటను తీసుకోలేదు. ఈయన చేయడం లేదు కాబట్టి ఇలా అంటున్నారు. మేము ఎందుకు చేయలేదో ఇప్పుడు కారణం చెప్తాను. నాతో ఉన్న భాగస్వామ్యం ఉన్నటువంటి కంపెనీ వ్యాక్సిన్లో మొట్టమొదట వాళ్లే ప్రారంభించింది వ్యాక్సిన్ ప్రపంచంలో. సనోఫీ వాళ్ళు ఒకప్పుడు సనోఫీ ఫ్రెంచ్ కంపెనీ కదా, ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు. దీనికి రూపకర్తలు వ్యాక్సిన్కి 150 ఏళ్ళ చరిత్ర. ఇది త్వరగా చేసేది కాదని నిర్ణయానికి వచ్చే వాళ్ళు చేయలేదు. చేశారు వాళ్ళు పరీక్షలు చేస్తూ ఉన్నారు. బహుశా నెక్స్ట్ ఇయర్కి లాంచ్ చేస్తారేమో. అంటే వాళ్ళకి ఎన్నేళ్ళు తీసుకున్నారు? 3.5 సంవత్సరం 4 ఏళ్ళు తీసుకున్నారు. 9 నెలలకు వాళ్ళు తయారు చేయలేదు. అది వ్యాక్సిన్ చేసే వాళ్ళ పరిణితి చెందినటువంటి వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు ఎప్పుడైతే చేయలేదో వాళ్ళ భాగస్వామైనటువంటి నేను వాళ్ళని అధిగమించి నేను ఇక్కడ చేయడానికి ఒప్పుకోరు కదా. వాళ్ళ కంట్రోల్లో ఉంది నా కంపెనీ. వాళ్ళు మెజారిటీ స్టేక్ హోల్డర్స్. వాళ్ళు ఆషామాషిగా చేసే వ్యవహారం కాదు ఇది. దీనికి సమయం పడుతుంది. మనం నెక్స్ట్ ఇయర్కో ఆ తర్వాత సంవత్సరంకో లాంచ్ చేస్తూ ఉన్నారు. మరి అప్పటి వరకు జరిగే డ్యామేజెస్, జరిగే నష్టాలని మిగతా వ్యాక్సిన్లు ఉన్నాయి కదా, వాడుకుంటున్నారు కదా. మిగతా వ్యాక్సిన్లు వాడుకోండి. మేము ఇచ్చే వ్యాక్సిన్ మాత్రం అప్పుడు వస్తుంది. దానికి తిరుగు ఉండదు. మంచి అది రామబాణం అని అంటారు వాళ్ళు చెప్పే థియరీ అది. మనం కాదని ఎలా అంటాం? ఇప్పుడు హెపటైటిస్ బికి వేసుకున్నారు వ్యాక్సిన్. ఎవరికి హెపటైటిస్ బి వచ్చినట్టు దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. లెప్రసీ వ్యాక్సిన్ వేసుకున్నారు, వాళ్ళకి లెప్రసీ రాలేదు కదా మళ్ళీ, అవునా కాదా? పోలియో వ్యాక్సిన్ వేసుకున్నారు, పోలియో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి పోలియో వచ్చిందా? రాలేదు కదా. కానీ ఇక్కడ వేసుకున్నప్పుడు వచ్చింది కదా. ఏమంటారు దీన్ని? ఇప్పుడు మన దేశంలో కన్నా తయారవుతున్నటువంటి మందులు కానీ ఇవన్నీ కూడా ఏవైనా కానీ ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ రెట్లు ఖర్చు, దాని విలువ కడుతున్నారు, దాన్ని అమ్ముతున్నారు అనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది. ఏదైతే ఉత్పత్తి ఖర్చు ఉంటుందో దాని కొన్ని వేల రెట్లు ఎక్కువ ధరకి అమ్ముతున్నారు. అటువంటి మాటలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఉంది. మామూలుగా ఏదైనా వ్యాపారమే. వ్యాపారం చేసేవాడు తనకయ్యే ఖర్చు, దానికి ఉన్న అవకాశం, అంటే అవకాశం ఉంటే ఎవరు కాంపిటేటర్ లేడనుకోండి. నేను తయారు చేసిన వస్తువు, ఈ బాటిల్ తయారు చేయడానికి నాకు ₹1, ఎవరు లేరు ఇచ్చేవాళ్ళు. ఈ ₹1 మీద ఆదాయం 20% 30% పెట్టుకొని అమ్మొచ్చు, సరిపోతుంది. ఎవరు లేనప్పుడు ₹2 తప్పేమిటి? కాంపిటేటర్ వచ్చేప్పుడు తగ్గిస్తాను అన్న ఆలోచన ధోరణి. అవకాశం, దాని మీద ఉన్నటువంటి ఆశ, వీటి తాలూకు ఖరీదు బాగా పెరిగిపోతున్నాయి. ఇది మళ్ళీ ఇట్లాంటి అవకాశం మనకు రాదనుకున్నప్పుడు కుమ్మేద్దాం. ఈ టైంలో కరోనా టైంలో ఎంతకైనా కొంటారనుకున్నప్పుడు చేశారు. అది కుమ్మేయడం. అవకాశం దొరికింది, చేసేసుకో, డబ్బు చేసుకో,
అదే మేము పరిశోధన చేస్తున్నాం కదా, పరిశోధన చేసిన దానికి మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి మాట ఒకటి. అది కరెక్టే. ఎందువలంటే ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఏమీ లేవు. R&Dకి పెద్దపీట వేసిన రోజులు పోయినాయి. ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ పరంగా అభివృద్ధి సాధించాలి. వాళ్ళకి కావలసినటువంటి వస్తువు కానీ సేవలు కానీ వాళ్ళంతటా వాళ్ళు నిర్మించుకోవాలి. ఇతర దేశాల మీద ఆధారపడ్డప్పుడు ప్రభుత్వం తరఫున ఆ ఇన్సెంటివ్ ఉండాలి. ఆ ఇన్సెంటివ్ ప్రేరేపించేట్టుగా ఉండాలి. మీరు R&D చేసుకోండి, మీ వస్తువులు మీరు తయారు చేసుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది, స్వయం సమృద్ధి స్వావలంబన అన్నది సూత్రంగా మనం బతకాలని చెప్పని ప్రభుత్వంలో దానికి తగిన ఐచ్ఛికాలు ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అవన్నీ మానేశారు. మానేసి అన్యాపదేశంగా మీరు ఒక సందేశం ఇస్తున్నారు. మీరు ఏది కనిపెట్టొద్దురా, ఇతర దేశాల మీద ఆధారపడి బతుకుతామని చెప్పినటువంటి పరోక్షమైనటువంటి సందేశాలు ఇస్తున్నారు. ఇది దురదృష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరిక్ మెడిసిన్ అని అంటున్నామండి మనం. ఇప్పుడు జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలో వస్తుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు చేసేటువంటి మెడిసిన్స్ కంటే చాలా తక్కువ ధరకి జనరిక్ మెడిసిన్స్ అమ్ముతున్నారు. ఎందుకు ఈ జనరిక్ మెడిసిన్స్ వైపు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ప్రభుత్వాలు కానీ, లేకపోతే జనం కూడా అటువైపు ఎందుకు మళ్ళట్లేదు, దృష్టి మళ్ళట్లేదు? జనరిక్ మెడిసిన్స్ చాలా పెద్ద బిజినెస్ అండి, చేయట్లేదని అనొద్దు మీరు. బ్రాండ్ నేమ్స్ కోరుకునేటువంటి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసే డాక్టర్లు మాత్రమే. సొంతగా మెడిసిన్ చేసుకున్నాడు అంతా పారాసిటమాల్ ఎక్కడైనా దొరుకుతుంది, పారాసిటమాల్ తెచ్చుకుంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మంచి కంపెనీ బ్రాండ్ నేమే రాస్తారు. ఎందువలంటే ఆయన జాగ్రత్తలు ఆయనవి. ఇప్పుడు జనరిక్ కంపెనీ అనగానే వాళ్ళు తక్కువ ఖరీదులో చేస్తున్నారు. దానికి ఆ క్వాలిటీ ప్రమాణాలు పాటిస్తున్నారో లేదన్న అనుమానం, దానికి తగినటువంటి మంది మార్బలం, ఎక్విప్మెంటు, క్వాలిటీ కంట్రోలు, క్వాలిటీ అష్యూరెన్సు ఇవన్నీ సక్రమంగా చూసి దాన్ని నిర్ధారించి మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు లేదన్నటువంటి నమ్మకం కలిగినప్పుడు ఆయన ఏంటి రాయకూడదు కదా డాక్టర్ గారు బ్రాండ్ నేమ్ ప్రిస్క్రిప్షనే రాస్తారు. నాకు కొంత అవగాహన ఉంది, నాకు ఈ తలనొప్పికి ఈ మందు వేసుకుంటే సరిపోద్దని. డోలో 60 ఎవరో కొంత పెద్ద కంపెనీ తయారు చేస్తుంది, ఆస్పిరిన్ కూడా ఇంకెవరో తయారు చేస్తారు, ఇది వేసుకుంటే తగ్గిపోద్దు కానీ నేను వాడుతున్నది జనరిక్ స్వయంగా నిర్ణయించుకుని. ఇవాళ రేపు జనరిక్ మార్కెట్ బ్రాండ్ మార్కెట్తో సమానంగా ఉన్నాయి. అది తక్కువలో ఏం లేవు, చాలా పెద్ద వ్యాపారం ఇది. జనరిక్ కంపెనీస్ చాలా పైకి వచ్చినాయి. కొంతమంది సామాజిక సేవ చేసేవాళ్ళు, నేను స్నేహితుడే ఉన్నాడు అశ్విని సుబ్బారావు, ఆయన జనరిక్ మెడిసిన్స్ షాపులు ఓపెన్ చేసి 50 రూపాయలకి అమ్మే దాన్ని 16 రూపాయలకి 12 రూపాయలకి ఇస్తున్నాడు. అదొక సేవ, ఆయన చేసే సేవ. ఐ అప్రిషియేట్ హిమ్. అలాంటి సంస్థలు కూడా వచ్చినాయి ఇప్పుడు జనరిక్ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేయడం. అరే బాబు అంత బ్రాండే అక్కలు ఇది కూడా వాడుకుంటే సరిపోతుందని. డాక్టర్లు రాయరు. ఎందువల్ల రాయరంటే వాళ్ళకి భయం ఉంది, క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమిటో. ఇప్పుడు మనం కరోనా వ్యాక్సిన్కి ఇప్పుడు వసూలు చేసేటువంటి ధర సరైనదనే కరెక్ట్ అంటారా? అది నేను కామెంట్ చేయకూడదు. ఎందువల్లంటే చూడండి, ఒకనాడు హెపటైటిస్ బి వ్యాక్సిన్, అది కూడా వ్యాక్సినే, 5 ఏళ్ల రీసెర్చే. ప్రభుత్వం నుంచి ₹1 లేదు, ప్రభుత్వం నుంచి ₹1 ఇవ్వలేదు. బ్యాంకులు ఏ బ్యాంకు దాన్ని ఫండ్ చేయలేదు. అలాంటి సమయంలో మేము ₹50 కట్టుబడి ఇచ్చాం. ఇవాళ ప్రభుత్వాలు ముందు R&Dకి ఇవ్వలేదే కానీ భారత్ బయోటెక్ డబ్బు ఇవ్వలేదు, R&Dకి సెరమ్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వలేదు. వాళ్ళ సొంత డబ్బులతో R&D చేశారు మాలాగే. కానీ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి అర్జెంటుగా కావాల్సి వచ్చి వీళ్ళకి 1500 కోట్లు, వాళ్ళకి 3000 కోట్లు, 1000 కోట్లు కుమ్మరిచ్చారు. కుమ్మరిచ్చిన తర్వాత ఇంత ఖరీదులు అమ్మొచ్చా అంటే అది వాళ్ళ ఇష్టం, నాకు తెలియదు. అది వాళ్ళ ఖర్చులు ఏమిటో నాకు తెలియదు. మేము ₹1 రాకుండా ఆ రోజులు ₹50 ఇవ్వగలిగాం. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారినాయి, ఖర్చులు పెరిగినాయి అంటే అయి ఉండొచ్చు. అందుకని వాళ్ళ ఖర్చులు ఎంతో నాకు అవగాహన లేదు, నేను చెప్పకూడదు. నేనైతే ఒకవేళ ఈ వ్యాపారంలో ఉండుంటే, ఈ కోవిడ్ సంబంధించి ఇచ్చుంటే ఇంత ఖరీదుకైతే అమ్మేవాడిని కాదు, అది మాత్రం ఖాయం. మొత్తానికి అసలు మన దేశం ఈ కరోనా పట్ల స్పందించిన తీరు, వ్యవహార శైలి, ప్రభుత్వ వ్యవహార శైలి కరెక్టేనని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం ప్రతినిధిస్తే కరెక్ట్ కానే కాదు. వాళ్ళు దాహమైనప్పుడు బావి దూకున్నారు. నిజానికి మనందరం ప్రపంచ యావత్తు మనమేమిటి, ప్రపంచంలో ప్రతి పౌరుడు ట్రంప్ను చూసి జోకులు వేసుకున్నారు, కార్టూన్ గీశారు. కానీ అలాంటి ట్రంపే చాలా దూరం దీర్ఘంగా ఆలోచించి కోవిడ్ అనగానే
బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెద్ద పెద్ద పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చాడు, డెవలప్ చేయండి. ఆయన మాత్రం మాస్క్ వేసుకోకుండా నడిపాడు. తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అనుకోండి. నేను అనేది దార్శనికుడు కాకపోతే అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడతా అండి? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చాడు పెద్ద పెద్ద కంపెనీకి. ఫైజర్కి ఇచ్చాడు, మోడర్నాకి ఇచ్చాడు, ఎవరి కంపెనీ జిఎస్కి ఇచ్చాడు, మా సనోఫీకి ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళ ప్రొడక్షన్ అంతా బైండ్ చేసుకున్నాడు తన ప్రజలకి ముందు ఇవ్వాలని. అది ఆ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత. మన ప్రభుత్వాలు చేసిన పని చేయలేదు, ఎవ్వరికి ₹1 ఇవ్వలేదు. భారత్ వాళ్ళు మాకు R&D డబ్బులు కావాలి బాబు అంటే ఇవ్వలేదు, శరీరం వాళ్ళు అడిగినా ఇవ్వలేదు. ఒక్కసారిగా ఫ్లేరప్ అయిపోయింది, గందరగోళం అయిపోయింది. అప్పుడు పరిస్థితులతో వచ్చి సరాసరి భారత్ బయోటెక్ తలుపు తట్టి ప్రధానమంత్రి లోపలికి వచ్చాడు, సీరం ఇన్స్టిట్యూట్లో వెళ్ళాడు, వ్యాక్సిన్ ఇవ్వండిరా బాబు అని బతిలాడుకున్నాడు. వాడిని మోటివేట్ చేసి వచ్చానని చెప్పాడు. అంటే ఆల్ ది వే హీ హస్ కమ్ టు హైదరాబాద్ అండ్ పూణే. కారణం ఏంటి? గుజరాత్. సరైన సమయంలో నిద్రలేదు, లేటుగా నిద్రలేసి జరిగిన పొరపాటు గుర్తించి 15,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చి చేతులు పేసుకున్నారు. తప్పిది. ప్రారంభంలోనే అది కానీ చేసుంటే మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగి ఉండేది. మొత్తం ప్రపంచ దేశాలు మనం ఇచ్చిండేవాళ్ళం. ఆ కెపాసిటీ భారత్కి ఉంది, సీరంకి ఉంది. వాళ్ళు వ్యాక్సిన్ కంపెనీలు అండి, వాళ్ళకి అనుభవం ఉంది. ఫైజర్కి ఏం అనుభవం ఉంది వ్యాక్సిన్లో? వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటే ప్రపంచ దేశాలు మనం ఇచ్చిండేవాళ్ళు. వాళ్ళని సరిగా ఎంకరేజ్ చేయలేదు. కాలం జరిగిన తర్వాత అప్పుడు గబగబా నిద్ర మేలుకొని కమాన్ డూ ఇట్ 15,000 కోట్లు తీసుకో, 3,000 కోట్లు తీసుకున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. వరప్రసాదరెడ్డి గారు, అసలు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అసలు ఈ మేక్ ఇన్ ఇండియా పాలసీయే కొన్ని విమర్శలకు దారితీస్తోంది. అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? నాకు దాని మీద సదభిప్రాయం లేదు. మేక్ ఇన్ ఇండియా అన్నది ఒక స్లోగన్గా మిగిలిపోయింది. మేక్ ఇన్ ఇండియా అంటే వాళ్ళ అవగాహన ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం అవగాహన కంప్లీట్గా నాక్డౌన్ కండిషన్లో తీసుకొచ్చి దాన్ని ఇక్కడ అసెంబ్లీ చేయడం అని చెప్పి అనుకున్నారు. కానీ అది కంప్లీట్గా నాక్డౌన్ కాదు. ఒక సెల్ ఫోన్లో 2 పలకలు తీసుకొచ్చి స్నాప్ చేసి అతికిచ్చేస్తే అది సెల్ ఫోన్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో ఇంపోర్ట్ చేసుకొని చాలా తక్కువ ఇంటెలిజెన్స్ వాడేటటువంటి ఒక రకంగా స్వీపర్ కన్నా కూడా తక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి యూనిఫామ్లు వేసేసి అమ్మాయిలకి వాళ్ళకి గంటకి కూలి ₹10 అని చెప్పని 8 గంటల పని చేసుకుంటే ₹80 ఇచ్చేసి వాళ్ళ చేత స్నాప్ చేయించి ప్రోడక్ట్ మేక్ ఇన్ ఇండియా అనిపిస్తున్నారు. అలా చేయించేటటువంటి మల్టీనేషనల్ కంపెనీలు లబ్ధి పొందుతున్నాయి. ఇక్కడ మనకేం ఆదాయం లేదు, మన ఇంజనీర్లకు ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు విదేశీ కంపెనీలు ఇట్లాంటి చిన్న ఉద్యోగాలు ఇచ్చి ఈ ఉద్యోగాలు మీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళని పేరు చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్, ల్యాండ్ కొనడంలో రాయితీలు, రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా చేయడం, వాళ్ళకు పెద్ద పీటీసీ పెద్ద బ్రదర్లాగా ఆరాధించి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా అంతా దానివల్ల వనగూడిన ఉపయోగం ఏమీ లేదు సమాజానికి. మేడ్ ఇన్ ఇండియా ఉండాలి, మనం గర్వంగా తలెత్తుకొని చెప్పాలి, ఇది అంతా మొత్తం A to Z ఇక్కడ తయారు చేసాం. ఈ ప్రోడక్టు మూలం ఫ్రమ్ అబినిషో అంటారు ఇంగ్లీష్లో, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు మనం తయారు చేసుకున్నాం. ఇది మన ప్రోడక్ట్, ఇది భారతీయ సంపద అని చెప్పుకునేటటువంటి ప్రోడక్ట్ చేస్తే దేశం తలెత్తుకొని నిలబడాలి. మేక్ ఇన్ ఇండియా అని పేరు పెట్టి అక్కడ నుంచి అన్నీ తయారైపోయిన వాటి తీసుకొచ్చి ఇక్కడ చివరి క్షణంలో వాటి కలిపి మేక్ ఇన్ ఇండియా చేసామంటే మనకున్న వనరుల్ని ఇతర సంస్థలకి, విదేశీ సంస్థలకు దారపోయడం తప్పికనేమీ లేదు. దీనికి చెక్ పెట్టి ప్రతి సంస్థని మీరు మీ ఆవిష్కరణలు చేయాలి, మీరు R&D చేయండి అని వాళ్ళ మేధో సంపత్తిని ఎగదోయాల్సింది పోనిచ్చి అది చంపేసి అసలు R&D చేయొద్దు, ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లీ చేసి అమ్ముకోండి అని చెప్పి అనే పరిస్థితి తీసుకురావడం దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం ఒక రకంగా దేశానికి ద్రోహం నా అభిప్రాయం. ఒక లాస్ట్ క్వశ్చన్, మీ మీద కమ్యూనిస్టు ప్రభావం, పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రభావం ఉందని చెప్తుంటారు, ఎంతవరకు నిజమైతే? అది నా మీద సరాసరి లేదండి. నేను చాలా చిన్నపిల్లవాడిని, ఆయనతో సహజీవనం చేశానని చెప్పుకునే ధైర్యం నాకు లేదు. ఆయన మహానుభావుడు. మా మేనమామకు ఆయనతో సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఓకే, లాస్ట్ నన్ను పెంచినవాడు మా మేనమామ కనుక ఆయన ద్వారా నాకు పరోక్షంగా ఆయన సిద్ధాంతాలు, ఆయన సింప్లిసిటీ, ఆయన ఔన్నత్యం, ఆయన నిరాడంబరత్వం, త్యాగశీలం. ఆయన పెళ్లి చేసుకున్నాడు కానీ పిల్లలు కనకూడదు అనుకున్నారు, ఆపరేషన్ చేసుకున్నారు. మనకు ఏ రకమైన బంధనాలు ఉంటే మనం సమాజ సేవ చేయలేమనుకున్నారు. ఒక సైకిల్ వేసుకొని తిరిగేవారు ఆయన, ఒక లాల్చీ ఒక సంచి వేసుకొని తిరిగేవారు. వాళ్ళకున్న ఆస్తులంతా
పార్టీకి ఇచ్చేశారు. అదే పందాలో మా మేనమావ నడిచారు. ఆయన ఆస్తిపరుడే, భూస్వామి మా మేనమావ. ఆయన కూడా పార్టీకే అంత అంకితం చేశారు. ఆయన పెళ్ళే చేసుకోలేదు. సుందరయ్య గారు పెళ్ళే నెల్లూరు జిల్లా వాడు. నెల్లూరు జిల్లా. సుందరయ్య గారు పెళ్లి చేసుకున్నారు, ఈయన అది కూడా చేసుకోలేదు. నువ్వు ఆయన బిడ్డల దగ్గర ఆపారు, ఈయన పెళ్ళం దగ్గర ఆగిపోయాడు. పెళ్ళి కూడా వద్దనుకున్నారు. అలాంటి ఆయన దగ్గర పెరిగాను కాబట్టి దాంట్లో ప్రాక్టికల్గా ఉన్నటువంటి మానవత్వాన్ని మాత్రం నేను తీసుకున్నా. కమ్యూనిజంలో హ్యూమనిజం ఉంది కాబట్టి అది ఆవిర్భవించింది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ తీరులో నాకు నచ్చని అంశాలు చాలా ఉన్నాయి. చేతుకున్నటువంటి 5 వేళ్ళు ఒక రకంగా ఉండవు, అన్నీ సమానం చేయాలని బ్లేడ్ పెట్టి కోసేస్తే అది కమ్యూనిజం అనిపించుకోదు. నా నా సిద్ధాంతం ఇది. చిన్నగా ఉన్న వేలు కూడా పైకి ఎదగనివ్వాలి, దానికి అవకాశం ఇవ్వాలి. ఈక్వాలిటీ ఫర్ ఆల్ పీపుల్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీవన్. అది ఆ ప్రాతిపదికగా ఒక ఇండస్ట్రీ పెట్టి దాంట్లో భాగస్వాములు చేయడం అనేది నా లెక్కలో మోర్ కమ్యూనిజం దాన్ ఎనీథింగ్. కానీ మా మేనమావ నమ్మలేదు. పెట్టుబడిదారు అనగానే ఆయన దృష్టిలో ఒక చిత్రం ఉంది మనోఫలకంలో. పెట్టుబడిదారు అనేవాడు సినిమాలో చూపించినట్టుగా వాడు ఒక భయంకరమైనటువంటి గూడుగట్టిన ఫాసిజం, లేదా వాడొక ఏమనాలి దాన్ని రాక్షసుడు, శ్రామికుల రక్తాన్ని పీల్చి పిండి చేసేటువంటి మనిషి, అమ్మాయిలను రేప్ చేసేవాడు. పెట్టుబడిదారంటే ఆ రకమైన ఇమేజ్ ఉందన్నమాట. ఆ రోజులు అలా ఉండేవారు కొంతమంది, నాకు తెలియదు. అందువల్ల ఆయన మా మేనమావకు నేను ఇండస్ట్రీ పెట్టడమే ఇష్టం లేదు. పెట్టి నేను అందరినీ భాగస్వాములు చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత కొంతలో కొంత సమాధాన పడ్డారు ఆయన. లేకపోతే నువ్వు పెట్టుబడిదారు అయ్యావా, నా దగ్గర పెరిగావు అనవసరంగా అనేవాడు ఆయన. అది పరిస్థితి. మీరు ఫైనల్గా ఒక మార్గదర్శి అని మిమ్మల్ని అంటే, మీ మీద ఎవరైనా ఒక ప్రోగ్రాం చేస్తే మీరు దాని గురించి ఎలా స్పందిస్తారు? మార్గదర్శి అని చాలా పెద్ద పదం, దానికి నేను సూట్ అవుతానో లేదో నాకు తెలియదు. బట్ మార్గదర్శి అనేదాన్ని మనం వివరించి చెప్పుకుందాం. మార్గదర్శి అంటే ఎవరిని అనాలో, వాటిలో కొన్ని నేను చేస్తుంటే నాకు అర్హత వస్తుంది, నేను చేయకపోతే నాకు అర్హత రాదు. మార్గాన్ని దర్శింపజేసేవాడే మార్గదర్శి. ఏ మార్గాన్ని? ఉన్న మార్గాన్ని కాదు కదా. ఉన్న మార్గాన్ని పోలీసు వాడు కూడా చూపిస్తాడు, ఈ పక్క వెళ్ళు అని. లేదా ఒక బోర్డు పెట్టవచ్చు, కొత్త మార్గాన్ని ఒక బోర్డు పెట్టచ్చు, గుంటూరుకి ఇటు వెళ్ళాలి, నిజామాబాద్కి ఇలా వెళ్ళాలి, డైవర్షన్. అది బోర్డు కూడా చేసే పని. దాన్ని మార్గదర్శి అందామా? కాదు కదా. మార్గదర్శిని ఎవరిని అనాలంటే, లేని మార్గాన్ని ఒక మార్గం వేసి అక్కడ ఉన్నటువంటి ముళ్ళకంపలు చెత్తాచెదారం తీసేసి ఎత్తుపల్లాలు సదును చేసి ఇటువైపు వెళితే మనం అనుకున్న గమ్యానికి త్వరలో చేరగలం. ఈ గమ్యానికి ఆ గమ్యం చేరడానికి ఈ గమనం అవసరం అని ఆ గమనానికి వీలైనటువంటి మార్గాన్ని నిర్దేశించి దానికి ఒక స్థితి కల్పించిన వాడే మార్గదర్శి. అలాంటి నన్ను ఆ వైతాళికుడని మార్గదర్శిని అంటుంటారు అప్పుడప్పుడు అక్కడక్కడ. కొంత సిగ్గుతోనూ కొంత మోడెస్ట్తోనూ అలా అనుకుంటేనే బాగుండు అనిపించినా, ఆలోచిస్తే ఒక రకంగా నేను చేసిన కొన్ని పనులు మంచివే, నాకు సంతృప్తి ఉంది. బయోఫార్మా లేదు ఇండియాలో, దానికి సంబంధించినటువంటి అవగాహన ప్రభుత్వంలో లేదు. అందుకే స్పష్టంగా అడిగేది నేను. ప్రభుత్వంలో అవగాహన లేదు, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్న ఉద్దేశం లేదు, కేవలం ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల. మరి దీన్ని ఎలా? మేక్ ఇట్ లోకలీ, మేక్ ఇట్ అవైలబుల్, మేక్ ఇట్ అఫోర్డబుల్ అన్న ప్రాతిపదిక మీద ఎవరు చేయకపోతే నేననే చేయాలని నిర్ణయం తీసుకొని ముందు నేను ప్రయత్నం చేసి నేను కాదు, నాకు తెలియదు దాని గురించి. స్టాల్వర్డ్స్ని అడిగాను, వాళ్ళు కాదన్నారు, చేయలేమన్నారు. చేయగలమన్నటువంటి మూర్ఖపు నమ్మకంతో, మూఢ విశ్వాసంతో నేను దిగాను. అక్కడ ఫస్ట్ స్టెప్ ఫర్ మార్గదర్శి. రెండో స్టెప్పు, అనుకూలమైన వాతావరణం లేదు. అనుకూలమైన వాతావరణం లేనప్పుడు మనకెందుకు ఇది అని అనుకోలేదు. అనుకూలమైన వాతావరణం లేకపోతే అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలని మనం అనుకున్నాను. ఫార్మకోపియా లేదు. ఈ ప్రోడక్ట్ చేయాలంటే ఫార్మకోపియాలో ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అదొక పుస్తకం, స్టాండర్డ్స్. ఫార్మకోపియా కోసం పెద్ద యుద్ధమే చేసి 2.5 సంవత్సరాల తర్వాత ఫార్మకోపియా తయారు చేయించాం. ఇది టెస్ట్ చేసి విధానాలు, రెగ్యులేటరీ సిస్టమ్ లేదు, దానికోసం యుద్ధం చేసి అవి ఏర్పాటు చేయించాను. దీనికి ఏ రకమైన ఫండింగు లేదు, బ్యాంకులు ముందుకు రాలేదు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు కూడా నువ్వు వ్యాక్సిన్ చేయడం ఏమిటి, ఇండియాలో వ్యాక్సిన్లు ఎవరు డెవలప్ చేయలేదు ఇంతవరకు, నువ్వు ఎలక్ట్రానిక్స్ వాడికి నువ్వేం చేయగలవు అని చెప్పినప్పుడు వాడి మాట ఖాతర చేయకుండా చేసి చూపిస్తానని చెప్పిన ముందుకేసి, నేను చేసింది కాదనుకోండి సైంటిస్ట్ చేత చేయించాను, వాళ్ళని మోటివేట్ చేశాను. ఇదొక
కారణం మార్గదర్శనం అనుకోవడానికి. ఎవరో ఒకరు చేయాలి కదా. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా అనేక ఆటుపోట్లు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఫినిష్డ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి డ్యూటీ లేకుండా ప్రాణాన్ని కాపాడేది అని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి డ్యూటీ లేకుండా ఇండియాలో అమ్ముకునేవాళ్ళు. నేను దాన్ని ఇక్కడ తయారు చేస్తాను, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావాలి నాకు, దాని మీద మీరు హెవీ డ్యూటీస్ వేయకండి, 80% డ్యూటీస్. ఏ ఎక్విప్మెంట్ అయినా ఇక్కడ దొరికేది కాదు. స్టెథోస్కోప్లు మొన్నటిదాకా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. స్టెథోస్కోప్ చిన్న ఇన్స్ట్రుమెంట్ అది. అంటే ఇండియాలో ఆవిష్కరణలకి మన అవకాశం ఇవ్వలే. మన సైంటిస్టులు ఇవన్నీ పోయి బయట దేశాలు డెవలప్ చేసేది. వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాటికి డ్యూటీలు 80% న్యాయం కాదు. రా మెటీరియల్ దాని మీద 60%, ఇది కూడా న్యాయం కాదని పోరాడాను. నేను తయారు చేస్తాను, తక్కువ రేట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు ఇదే ప్రోడక్ట్ ఎవడో బయట దేశస్తులు తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నప్పుడు వాటి మీద డ్యూటీలు లేకుండా చేసి నేను తయారు చేస్తానంటే నా మీద డ్యూటీలు వేయడం ఏమిటి, ఎక్కడ ధర్మం ఇది ఫైట్ చేసి వాళ్ళు తగ్గిస్తూ వచ్చాను. పూర్తిగా తీయలేదు, తగ్గిస్తూ వచ్చారు. ఇవాళకి పూర్తిగా తగ్గించారు. దీనికి ఆదిలో యుద్ధం చేసింది నేనే కదా. తర్వాత మల్టీనేషనల్ కంపెనీసు ఈ దేశంలో తయారయ్యే వస్తువులు దెబ్బకొట్టడానికి ఒక సూత్రం ఉంది అంతర్జాతీయంగా, యాంటీ డంపింగ్ యాక్ట్ అని అంటారు. నేను ఒక ప్రోడక్ట్ చేశాను, దీన్ని ఇక్కడ నేను ఈ దేశంలో 10 రూపాయలకి అమ్ముతున్నాను. ఇతర దేశానికి ఆ దేశంలో ఉన్న వస్తువు అదే వస్తువు ఉంటే దానికన్నా తక్కువ అమ్మడానికి వీల్లేదు. సూత్రం అది. అంటే ప్రతి దేశంలో వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులకు పరిరక్షణ ఒక కంచె. నేను వ్యాక్సిన్ని ఇక్కడ 23 రూపాయలకి ఇస్తున్నాను. ఇతర దేశంలో వాడు కొరియాలో వాడు $25 అమ్మేవాడు. టెండర్ ఫ్లోట్ చేసినప్పుడు మన ప్రభుత్వం ఇక్కడికి వచ్చేసేవాడు ఆ $20 పక్కన పెట్టేసి 22 రూపాయలు కోట్ చేశాడు. ఇక్కడ తప్పు కదా. దానికి యాంటీ డంపింగ్ యాక్ట్ ఉంది, అది అమలుపరచాలి మన ప్రభుత్వం. డంపింగ్ యాక్ట్ వాళ్ళు అట్లా చేయకూడదు అని చెప్పిన సూత్రం ఉంది. దాన్ని ఇనిషియేట్ చేయండి మగడరా అని చెప్పారంటే మన ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. దాన్ని యుద్ధం చేశాను. ఆ యాంటీ డంపింగ్ యాక్ట్కి ఆ పళ్ళు పీకేసి ఉన్న ఆ యాక్ట్కి మళ్ళీ పళ్ళు ఎక్కించాను. దాని మీద యుద్ధం. దానికి కూడా కోరలు పెట్టాను. మళ్ళీ యాంటీ డంపింగ్ యాక్ట్ పదులు పెట్టాను దానికి. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని ఒకటి ఉంది. మనం ఏదైనా వస్తువుని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం సాధారణంగా ఆహ్వానిస్తుంది, రెడ్ కార్పెట్ వేస్తుంది. ఎందుకు? మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావాలి. ఏ దేశమైన ప్రగతి విదేశీ విపణితోనే వస్తుంది. స్వదేశానికి కావాల్సిన సప్లై చేస్తూ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఈ దేశం ఆర్థికంగా బలపడుతుంది. అది ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. కానీ దానికి తద్భిన్నంగా పనిచేయడం మొదలెట్టింది. అది వాళ్ళు ఒక సూత్రం పెట్టారు, మీరు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయగలిగితే మా దగ్గర రండి, మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం మీకు, మా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి, మేము మీకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పన్నారు. పోతాం వాడికి. పోయిన తర్వాత మన అప్లికేషన్ నాకు రష్యా నుంచి ఆర్డర్ ఉంది పంపించాలి అని అంటే పెట్టుకొని వారం రోజులు క్లియర్ చేయాల్సిన 5 నెలలైనా 6 నెలలైనా క్లియర్ చేయరు. ఏమైపోతుంది ఎక్స్పోర్ట్ ఆర్డరు? ఏదైనా ఎనీ కాంట్రాక్ట్ టైమ్ ఈజ్ ది ఎసెన్స్. ఆ కాంట్రాక్ట్ 5 నెలలకు కూడా క్లియర్ కాకపోతే క్యాన్సిల్ అయిపోయాయి ఆర్డర్స్. దాని మీద యుద్ధం చేసి డీజీఎఫ్టీ అనేది కేవలం ప్రమోట్ చేయడానికి కానీ రిస్ట్రిక్ట్ చేయడానికి కాదు అనే సూత్రాన్ని వాళ్ళకి తెలియజెప్పడానికి పెద్ద పోరాటమే చేశాను. ఈ అడ్డం దొరికిచ్చాను. ఎన్ని అడ్డాలు! ఇవన్నీ హర్డిల్స్ ఇన్ ది పాత్. ఇంతకుముందు ఎవరికి ఇట్లాంటి అనుభవం ఎదుర్కోలేదు. బయోఫార్మా రంగానికి ఎందుకు కాలేదంటే అంతవరకు ఆ బయోఫార్మా రంగమే లేదు. బయోఫార్మా రంగానికి మొట్టమొదటి వచ్చిన వాడుగా నేను ఇన్ని అడ్డాలు దాటుకోవడానికి నేనే అడ్డాలు తీసుకోవాల్సి వచ్చింది. తీసి పర్మనెంట్గా నా వెనక వచ్చే వాళ్ళకి దారి చూపించాను. నా వెనక వచ్చే వాళ్ళకి అడ్డాలు లేకుండా తొలగించుకుంటూ ఒక్కొక్కటి తొలగించుకుంటూ వచ్చాను. ఒక్క వ్యాక్సిన్స్కి పరిమితం కాకుండా అనేక ప్రోడక్ట్లు తయారు చేసి ఇక్కడ అన్నీ చేయవచ్చు, ఆ సత్తా మనకుంది, రీకాంబినెంట్ టెక్నాలజీ చేసుకునే ఆ సులువు మన సైంటిస్ట్ దగ్గర ఉంది అని హనుమంతుడికి తన శక్తి తాను చెప్పినట్టుగా మన సైంటిస్టులకి మీరు చేయగలరా బాబు, ఎన్ని మనం చేయగలిగాము. ఇన్ని 11 ప్రోడక్ట్ చేసాం మేము. మీరందరూ ఒక హెపటైటిస్ బి దగ్గర ఆగిపోతారు. మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో కూడా హెపటైటిస్ బి మాత్రమే చెప్పారు. మేము చేసినటువంటి డిపిటీ చేసాం, ఎంఎంఆర్ చేసాం, హిప్ చేసాం, ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కొలరా వ్యాక్సిన్ చేసాం, కాంబినేషన్ వ్యాక్సిన్ హెపటైటిస్ బి డిపిటీ కలిపి చేసాం, హెపటైటిస్ బి డిపిటీ హిప్ కలిపిన కాంబినేషన్ చేసాం, పోలియో వ్యాక్సిన్ చేసాం, హెపటైటిస్ బి డిపిటీ హిప్ పోలియో కలిపి చేసాం. ఇన్ని వ్యాక్సిన్లు చేసినటువంటి చరిత్ర, దాంతో మన సైంటిస్ట్కి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.
అనేక కంపెనీలు పొటమరించినాయి, బయోటెక్ విప్లవం వచ్చింది. వీళ్ళందరికీ ఒక దారి, ఒక తెన్ను, మనం నడవచ్చు, దీంట్లో సక్సెస్ కావచ్చు అన్నటువంటి భావన కలిగించాం. నేను కాదండి, మా శాంత సైంటిస్టులు. కాబట్టి శాంత అనేది ఒక మార్గదర్శి. ఆ మార్గదర్శికి నేను అక్కడ ఆ టైంలో అక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి ఆ క్రెడిట్ మా సైంటిస్టులు, మా ఎంప్లాయీసు, వాళ్ళతో పాటు నేను అండ్ ఆల్సో మీ, మేమందరం మార్గదర్శులమే. కానీ ఒక నాయకత్వం అనేటువంటిది కావాలి. ఆ నాయకత్వానికి సంబంధించినంత వరకు ఆయన చేసినటువంటి వరప్రసాదరెడ్డి గారు ప్రయాణించినటువంటి త్రోవ అది అనేక మందికి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. ఆయన చెప్పినటువంటి విలువైనటువంటి మాటలు, ముఖ్యంగా ఆయనకున్నటువంటి అభ్యుదయ భావాలు, అండ్ డెఫినెట్లీ ఇవాళ మా ప్రేక్షకులకి, వీక్షకులకి ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఒక సంతృప్తి నాకు, సుమన్ టీవీకి, జర్నలిస్ట్ డైరీకి, మా కొలీగ్స్ అందరికీ కలిగింది. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.